నమస్తే, వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓవైపు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే మరోవైపు పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అందులో భాగంగా విశాఖ వేదికగా సేనతో సేనాని కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు సాగిన ఈ సమావేశాలు ఇవాళ బహిరంగ సభతో ముగియనున్నాయి. సేనతో సేనాని సభకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి క్రియాశీలక కార్యకర్తలు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో సభ ప్రారంభం కానుండగా సాయంత్రం 6 గంటలకు పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. సభా వేదికకు అల్లూరి సీతారామరాజు ప్రాంగణంగా నామకరణం చేసింది జనసేన. పార్టీ భవిష్యత్తు, కూటమి నేతల మధ్య సఖ్యత, సుపరిపాలన వంటి అంశాలపై పవన్ ప్రసంగం కొనసాగనుండగా కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రసంగంలో తన దూకుడు చూపిస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక విశాఖలో 2వ రోజు సేనతో సేనాని కార్యక్రమంలో జన సైనికులు, వీర మహిళలతో భేటీ అయిన పవన్ పార్టీ అభివృద్ధి, రాజకీయ ప్రయాణం, వ్యక్తిగత అనుభవాల గురించి క్లియర్ గా మాట్లాడారు. గత ప్రభుత్వం డబ్బులు పోగేసుకుంటే నేను మాటలు పోగేసుకుంటున్నాను అంటూ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ జనసేన భావజాలమే తనను, కార్యకర్తలను ఒకే దగ్గరికి తెచ్చిందని అన్నారు. ఇక ఉద్దానం సమస్య తన దృష్టికి వచ్చిన తర్వాత అది కేవలం రాజకీయ సమస్య కాదు, సోషియో పొలిటికల్ కమిట్మెంట్ తోనే పరిష్కారం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. సినిమా ద్వారా ప్రజలకు చేరువైన తనకు పార్టీ ఆవిర్భావం రోజుల్లో జనం తాకిడి ఫంక్షన్ లా ఉండేదని గుర్తు చేసుకున్నారు. జనం మీద పడిపోవడం నాకు అడ్డంకిగా మారింది అన్నారు. కానీ భావజాలం కోసం మీరు చేసిన త్యాగం వ్యక్తిగతం కాదు, పార్టీ కోసం చేసిన సమర్పణ అని పవన్ వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల ఓటమిని కూడా పవన్ నేరుగా ప్రస్తావించారు. ఆ ఓటమి నాకు అవమానకరమైనదే, కానీ ఆ ఓటమి తర్వాత కూడా నేను ఆనందంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే భగవంతుడు నాకు కష్టాలు అసలు రూపంలో చూపించారు. అవమానాలు మోసేవాడు ముందుకు వెళ్ళలేడు, ఆశయాలు మోసేవాడు ముందుకు వెళ్తాడని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. తన రాజకీయ ఆలోచనలు 21 ఏళ్ల వయసులోనే మొదలయ్యాయని, కమ్యూనిజం చదివిన అనుభవం ఉందని చెప్పుకొచ్చారు. 2019లో ఓడితే అందరూ నవ్వుతారని నాకు ముందే తెలుసు, కానీ ఓటమి తర్వాత మిగతా వారిని ట్రాక్ లో పెట్టడం పెద్ద సవాలుగా మారిందని అన్నారు. పార్టీ ఎదుగుదలకు ఉదాహరణగా నాదెండ్ల మనోహర్ ను ప్రస్తావించారు పవన్. 2019లో పిఏసీ చైర్మన్ గా ఉన్న మనోహర్ ఇప్పుడు మంత్రి అయ్యారు. ఇది మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామనే దానికి నిదర్శనమని తెలిపారు. ఇక జనసేన స్థాపన నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, భవిష్యత్తు దిశ, కఠినమైన నిర్ణయాల అవసరం వంటి అంశాలను కార్యకర్తలకు పవన్ స్పష్టంగా వివరించారు. ఇక ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల నుంచి 15,000 మంది కార్యకర్తలు, ముఖ్య నేతలతో సేనతో సేనాని బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఏం చెబుతారు అనే దానిపై అందరికీ ఇప్పుడు ఉత్కంఠత నెలకొంది.